ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున కలిసి ప్రభువును స్తుతించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకిన భాగము సంఖ్యాకాండము 7వ అధ్యాయము 8 నుండి 17 వరకున్న వచనాలను మనం ధ్యానిస్తున్నాం. ఈ భాగంలో 2 విషయాలు ఉన్నాయి. వాటి విషయమే మనము ఒక మాటను ధ్యానం చేయబోతున్నాం. 9వ వాక్యం, కహాతీయులకి ఇయ్యలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపండి. మీ కృప కాపుదల కనికరమును రెట్టింపు చేసి సియోనులో నుండి మీ హస్తమును మాపై చాపమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో కహాతీయులకు బండ్లు ఇవ్వలేదని ఈ భాగంలో చూచాము. ఏ బండ్లు అంటే మనము గడిచిన దినాన విన్నాం కదా, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి అర్పణము ఎందుకు వేయాలి అనే దాని గురించి మనము ధ్యానించాము. అయితే పిల్లరా, మొరారీలకు గెర్షోనీలకు ఆనాటి కాలమందు వాహనాలు అనగా బళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే కహాతీయులకి ఇయ్యలేదు. ఇక 12 గోత్రాల్లో పెద్దలు అర్పణలు తెచ్చినట్లుగాను ఈ భాగంలో 2వ మాటగా మనం చూడవచ్చు. సరే, కహాతీయులకు ఎందుకు ఇవ్వలేదు అనేదే ఈరోజు మన ప్రశ్న. నిజానికి కహాతీయుల యొక్క సేవ ఏమై ఉన్నది అనేది కూడా మనకు తెలియాలి. చూడండి, 9వ వాక్యంలో పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని. 4వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ వచనం, అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చెయ్యవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి
దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలి వర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దూర్చవలెను. దేవునికి స్తోత్రం. అంటే కహాతీయులు అతి పరిశుద్ధ స్థలములో ఉండిన వాటిని వారు మోయడం జరిగింది. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం ఏం చూసాము? గెర్షోనీయులు, మొరారీలు అనబడిన వారు గుడారమునకు సంబంధించినవి అనేక ఉపకరణములను వారు బండ్ల మీద మోయిస్తే సాక్షాత్తు దేవునికి ప్రతిగా ఉండిన మందసమును వీరు భుజముల మీద మోయుటకు దేవుడు వీరిని ఏర్పరచుకున్నారు. అంటే పిల్లరా, కహాతీయులు, మొరారీలు, గెర్షోనీయులు ముగ్గురు లేవి కుటుంబమే ఎన్నప్పటికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన పరిచర్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైనటువంటి పని. ఏ పనికి తగినట్లుగా దేవుడు వారికి తన కృపను వెల్లడి చేశారు. బాగా గమనించాలి. గెర్షోనీయులు, మొరారీలకు వాహనాలు ఉన్నాయి, కహాతీయులకు లేవు. ఈ మాటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. వారు బరువులు మోయాలి గనక వారికి వాహనాలు, వీరు అతి పరిశుద్ధమైన దానిని తీసుకువెళుచున్నారు గనక వీరికి ఇయ్యలేదు. అతి పరిశుద్ధమైన వాటిని మోయుటయే వీరి పని. దేవుడు వీరికి ఇచ్చినటువంటి మంచి అవకాశం. ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కహాతీయులు మాకు వాహనాలు ఇవ్వలేదేంటి అని అడగలేదు. దేవుడు అప్పగించిన పనిని వారు నమ్మకంగా చేశారు. ఈరోజు మానవ దైనందిన జీవితంలో వారికి అది ఉంది, మాకు అది లేదు, మాకెప్పుడిస్తావు అని అడిగేవారు దేవుని దగ్గర ఎక్కువయ్యారు. ప్రియులారా, లోకంలో ఉన్న లోకోక్తి ఏంటంటే నారు పోసిన దేవుడు నీరు పోస్తారని. అలాగే కహాతీయులకు దేవుడు వాహనాలు ఇవ్వలేదంటే అతి పరిశుద్ధమైన దానిని వారు మోయుటకైన యోగ్యతను దయచేశారు. గెర్షోనీయులు, మొరారీలు తక్కువ అని కాదు, వారు మోసే పని బరువులు గనక వారికి వాహనాలు ఇచ్చారు. వీరు మోసేది మహిమ కలిగిన మందస్సము గనక వీరికి వాహనాలు ఇవ్వలేదు. చూడండి, ఎవరికి ఇవ్వవలసిన కృప వారికి దేవుడిచ్చారు. ఈరోజు ఈ మాటలు వించిన మన జీవితంలో నాకు మంచి వాహనం లేదు, నాకు మంచి ఇల్లు లేదు, నాకు మంచి వస్త్రాలు లేవు, నాకు మంచి ఆహారం లేదు అని మానవుడు కలిగిన దానిని బట్టి సంతృప్తి పడక ఇతరులకు ఉండిన దాన్ని బట్టి నాకేది లేదు కదా అంటూ బాధపడుతుంటాడు. మన పితరులైన ఇశ్రాయేలు ఇలాగే చెప్పుకున్నారు. వారిని మేము చూచి మమ్మను మేము చూసుకున్నప్పుడు మిడతల వలె కనపడ్డామంటారు. నిజానికి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచే అనుభవం కలిగిన వారు వీళ్ళు. అయినను ఒక సందర్భం వచ్చేసరికి వీళ్ళు అంటారు, మేము మిడతల్లా ఉన్నామంటారు. మిడతలు సముద్రాన్ని దాటగలవా? మిడతలు 600 రథాల చేతుల నుండి తప్పించుకోగలవా? ప్రియులారా, వారికి దేవుడు ఎంత శక్తినిచ్చారు! సముద్రాన్ని వారి నిమిత్తమే ఇంకిపోనట్లు చేయలేదా? ఎన్ని శూరకార్యాలు చేసిన దేవుని ఒకానొక దినాన వాళ్ళు అంటారు, మిడతల్లా మేమున్నాం అన్నారు. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా, ఇతరుల దగ్గరది నువ్వు చూచినప్పుడే నీ దగ్గరున్నది నీకు విలువ లేదనిపిస్తుంది.
అయితే మనం దానిని కాదు చూడవలసింది, సజీవుడైన దేవుని మనం చూడాలి. దేవుడు మన పక్షాన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఖాతీలకు ఇయ్యలేదని వారు ఎక్కడ పేచి పెట్టలేదు. ఖాతీలకు ఇచ్చారు, గెర్షోను మొరారీలకు ఇచ్చారు. వారికి ఉండిన అవసరాన్ని బట్టి వారికి ఇచ్చారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా మన అవసరాలకు తగినట్లుగా దేవుడు చేస్తాడు. నీ విషయంలో మేలు వెంటనే జరగలేదని నువ్వు కృంగిపోవద్దు. నీ అవసరాన్ని చూచిన దేవుడు, నీ అక్కరతను చూచిన దేవుడు తగిన కాలాన రెప్పపాటును సహాయం చేస్తారు. ప్రియులారా, తగిన కాలాన రెప్పపాటును సహాయం చేస్తారు. గెర్షోనీయులు మొరారీల పట్ల చూపిన కృప ఖాతీలకు లేదనుకోవద్దు. మనం మహిమ కలిగిన, మహిమలో నివసించే కృపను వీళ్ళు పొందుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మరి నీ జీవితంలో, నా జీవితంలో మన అవసరాలకు తగినట్లుగా దేవుడు చేస్తాడు. మనుషుడు ఆడంబరానికి చేస్తారు, దేవుడు అవసరానికి తగినట్లుగా చేస్తారు. ఆమేన్. ఇష్మాయేలు విషయంలో నీళ్ళు అవసరం, తగినట్లుగానే చేశారు. ప్రియులారా, మొర్దెకై పక్షాన దేవుని యొక్క చిత్తాన్ని తగిన సమయంలో దేవుడు జరిగించారు. అలాగే మాటలు వించి నీ జీవితంలో కూడా దేవుడు తగిన కాలాన్ని జరిగిస్తారు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సమస్తమైన భారాన్ని ప్రభు పాదాల చెంత పెడదాం. దేవుడే తన కార్యములు సఫలపరచునుగాక. ఆమెను తండ్రి దేవా స్తోత్రాలు. దీవించి కృపతో నింపండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తాన్ని చాపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. దయగలిగిన మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. మహిమ పొందండి. మా ప్రియ కుటుంబాలను దీవించండి. వారు మీలో మరింతగా దినదినము వర్ధిల్లునట్లు సహాయం చేయండి. మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.